హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మౌనికా కిచెన్స్. ఈరోజు ఒక మంచి రెసిపీతో టేస్టీ అయిన బీరకాయ పప్పు పెసరపప్పు చూపించబోతున్నాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని నేనైతే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. మనం ఆయిల్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నాను. జీలకర్ర తర్వాత వెల్లిపాయలు వేసుకున్నాను. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఇలా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. టేస్ట్ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది అనుకోవచ్చు. పప్పులోకి ఏం బాగుంటుందని, కానీ చాలా టేస్టీ ఉంటుంది. అవి ఫ్రై అయ్యాక అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు వేసుకుంటున్నాను. వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ అందులో కొంచెం ఫ్రై అయ్యాక పసుపు వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూనే ఇంకొక ప్యాన్లో పెసరపప్పు తీసుకొని ఇలా ఆయిల్ వేసుకొని కొద్దిగా, నేను వీడియో అనేది స్కిప్ చేశాను, కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఇలా పెసరపప్పు అనేది కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. మన ఇష్టం, ఫ్రై చేసుకోవచ్చు, అలా కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. మీకు నచ్చితే స్కిప్ చేయొచ్చు. అందులోకి సాల్ట్, మన టేస్టీకి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేశాను. ఇలా కలుపుతూ పక్కన 2 టమాటాలు కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అది కూడా ఇందులో వేసుకున్నాను. ఇలా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు సాల్ట్ వేసాం, టమాటా వేసాను కాబట్టి ఇది బాగా మగ్గనిచ్చిన తర్వాత, మగ్గిన తర్వాత ఇందులోకి కారం యాడ్ చేస్తున్నా. కారం అనేది మన టేస్ట్కి తగ్గట్టుగానే వేసుకోవచ్చు. కారం కూడా ఇలా బాగా మగ్గిన తర్వాత అందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకుంటూ కలపాలి. పెసరపప్పు కారం అంతా బాగా ఉడికేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికిస్తుంటే స్మెల్ అనేది మస్తు వస్తుంది. సూపర్ టేస్ట్.